రైతు బజార్ ఏమైంది ఏమైంది స్థలాలు ఇక మాకు దళారులు వచ్చి రైతులని కొట్టి బయటిచ్చి రైతుల కూరగాయలు అమ్మ కూడా వాళ్ళు కొనుక్కొచ్చిన కూరగాయలు అమ్మాలని చెప్పి మేము చెప్పినట్టు చేయాలని చెప్పి వాళ్ళు మమ్మల్ని కూర్చొని ఎవరు ఆడ ఉన్న దళారులు. ఇప్పుడు మీరు సొంత పొలాలు ఉన్న రైతుల మీరు సొంత పొలాలు రైతులు మేము రైతు పండించి తెచ్చినా కూడా సరుకుకు వాల్యూ లేదు, రైతుకు వాల్యూ లేదు. మేము ఇప్పుడు మిమ్మల్ని ఎవరు బయటకు తోపారు? నమ్మకనే కూడా వాళ్ళు స్థలాలు ఆక్రమించుకొని మా స్థలం ఏంటంటే వాళ్ళ కొట్టడం. అక్కడ సెక్రటరీ ఉన్నారు కదా, సెక్రటరీ కూడా కొడుతున్నారు, మేడం మాట వినడం లేదు. చాలా ఇబ్బంది అయిపోయింది. మీకు ఐడి కార్డ్స్ ఇవ్వలేదా? ఉన్నవి మా ఐడెంటిటీ కార్డులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. పొలాల పాస్బుక్లు ఉన్నాయి, ఐడి కార్డ్స్ ఉన్నాయి. ఈ ఐడి కార్డు ఇప్పుడు ఎంతమంది మీరు ఎంతమంది ఇక్కడ వచ్చారు? మేము చాలా మంది రైతులు ఇక్కడ ఒక నన్నూరు, పడిదంపాడు, బుడుమూరు, ముడుమాల ఉన్నాయి. మాకు ఇప్పటికి ఒక 2-3 సంవత్సరాలు అయితే వాళ్ళు నడుపుకోని ఇప్పుడు కాదు అప్పుడు కాదు ఏదో ఒకటి జరుగుతుంది మమ్మల్ని లెక్క చేయడం లేదు. మొత్తం ఎంతమందికి ఇచ్చారు ఐడెంటిటీ కార్డ్స్? మీకు ఉండేది 10 సంవత్సరాల కిందట రైతులే అమ్ముకునే వాళ్ళు. ఇప్పుడు ఒక 10 సంవత్సరాల నుంచి వాళ్ళ రైతులను ఇంకా లెక్క చేయడం లేదు. మా పొలాలు వచ్చి సర్వే చేసి ఫీల్డ్ అసిస్టెంట్ వారు ఏ పంట ఉంది పొలంలో ఏది లేదు, పంటలు పేరు తీసుకురా మా పొలం ఏది పండితే అదే ఇప్పుడు జయలక్ష్మి ఆమె ఎవరు? సెక్రటరీ జయలక్ష్మి నెంబర్ ఉంది, నెంబర్ పెట్టుకోగలరు. కలెక్టర్ గారు ఏమంటున్నారు? 4 గంటలకు జైన్ కలెక్టర్ వాళ్ళు వస్తున్నారు సార్. ఇప్పుడు సెక్రటరీ ఉంది అక్కడ మార్కెట్ లో, ఎస్టేట్ ఆఫీసర్ ఏమంటారు? ఆమె దృష్టికి తీసుకెళ్ళి మళ్ళీ ఆమె ప్రమేయం లేకుండా దళారులు ఎట్లా ప్రవేశించినారు? అంటే ఆమె పర్మిషన్ లేకుండా ఎట్లా వచ్చారు? మీరు ఏ ఊళ్ళో వచ్చారు? అంటే అక్కడ ఒరిజినల్ గా రైతులు ఎంతమంది ఉన్నారు అక్కడ మార్కెట్? పండించిన సరుకు మేము తీసుకొని వస్తే వాళ్ళ కాడ 10 రకాల సరుకు వాళ్ళు తీసుకొని వచ్చి అమ్ముకుంటారు. సార్ మేము నాది 3 ఎకరాలు ఉంది సార్. ఇప్పుడు నేను ఎకరా వంకాయ, ఎకరా టమాటా, ఎకరా క్యాబేజ్ వేసిన సార్. వాళ్ళ దగ్గర ఒక 5-6 ఐటమ్స్ ఉంటాయి సార్. వాళ్ళకి కొంటారు కానీ నా దగ్గరికి రాస్తారా వినియోగదారులు? ఆడ అన్ని దొరుకుతాయి కాబట్టి ఆడే తీసుకొని పోతారు. కానీ నేను మురగొట్టుకొని ఇంకా కింద వారేసిపోతున్నా సార్. మొన్న 8 సంచుల వంకాయలు చల్లిపోయినా సార్. 5 రోజులు చూసి అమ్మడపోతే లొద్దిపల్లి సార్, లొద్దిపల్లి గ్రామము, ఓరకల్ మండలం, కర్నూలు జిల్లా.